మెరుగైన వేతనం, మెరుగైన పరిస్థితుల కోసం వాలంటైన్స్ డే సందర్భంగా టేక్అవే డెలివరీ డ్రైవర్లు సమ్మె చేయాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగానే డెలివరీ, ఊబర్ ఈట్స్తో సహా 4 ఫుడ్ యాప్ల డ్రైవర్లు, రైడర్లు ఈ స్ట్రైక్లో పాల్గొంటారని సమాచారం. ఈ నెల 14 సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఫుడ్ ఆర్డరింగ్ యాప్లలో పనిచేసే వేల మంది డెలివరీ వర్కర్లు ఈ సమ్మెలో పాల్గొంటారు. దీనికి సంబంధించి డెలివరీ జాబ్ యూకే ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఓకే పోస్ట్ చేశారు. ఇందులో చాలీచాలని వేతనాలకు నిరంతరాయంగా పనిచేయడం కంటే మా హక్కుల కోసం కొన్ని గంటలు త్యాగం చేయటం చాలా అవసరమని వెల్లడించారు. స్ట్రైక్ చేయడానికి కారణం ప్రతిరోజు దోపిడీకి గురవుతూ మా జీవితాలను పణంగా పెట్టి అలసిపోయామని వారు వాపోతున్నారు. తమ గొంతులను వినిపించాల్సిన సమయం వచ్చిందని, తాము చేసే పనికి న్యాయమైన పరిహారం కావాలని చెప్పడమే దీని ఉద్దేశమని వారు చెబుతున్నారు. డెలివరీ జాబ్ చేసే యూకే డ్రైవర్లు ప్రతి డెలివరీ 2.80 పౌండ్ల నుంచి 3.15 పౌండ్స్ మధ్య సంపాదిస్తారు. ఈ చెల్లింపు కనీసం 5 పౌండ్స్కు పెరగాలని కోరుకుంటున్నారు. యూకేలో మాత్రమే కాకుండా యుఎస్లో దాదాపు 1,30,000 మంది డ్రైవర్లు ఈ సమ్మెకు మద్దతు తెలియజేయనున్నట్లు జస్టిస్ ఫర్ యాప్ వర్కర్స్ తెలిపింది.